స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. ముందే పల్లె లేచింది, మా మామునూరు పల్లె లేచింది. భోగి మంటల కాంతితో భోగ భాగ్యాల సంక్రాంతిరో, ఆడపడుచుల రంగు రంగుల ముగ్గులోలికే సంక్రాంతి రోజు వచ్చింది. గొప్పిల్లో గొప్పిల్లో సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. పద్మశాలీల ముగ్గులు మన మామునూరు పద్మశాలీల ముగ్గులు. గొబ్బిల్లో గొబ్బిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. జై పద్మశాలి, జై జై పద్మశాలి. స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. వేద్దాం ముగ్గు వేద్దాం, వేద్దాం డింగ్ డింగ్ డింగ్, రంగులు రంగుల ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం. ముగ్గులు వేద్దాం డింగ్ డింగ్ డింగ్. సంక్రాంతి పండుగలో ముగ్గులు డింగు డింగు డింగు. హరిదాసు కీర్తనలు చూడు, గంగిరెద్దుల సైగలు చూడు. వేద్దాం డింగ్ డింగ్ డింగ్, రంగులు వేద్దాం, సంక్రాంతి ముగ్గులు వేద్దాం. పటాల ఆటలు చూడు, ఆడపడుచుల ముగ్గులు చూడు, ముగ్గుల నడుమ గొప్పిళ్ళు చూడు, అందమైన ముగ్గులు చూడు. రంగులు వేద్దాం డింగు డింగు డింగు, రంగులు వెంగుల ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం. జై జై మార్కండేయ పద్మశాలి, ఓ పద్మశాలి. మరణాన్ని జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు. ఓ
జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు భక్త మార్కండేయుడా. భృగు మహర్షి వంశంలో జన్మించిన వాడా, నీకు కోటి కోటి వందనాలు, శతకోటి వందనాలు. జై మార్కండేయ, జై 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 మార్కండేయ, జై జై. నీ తండ్రి మృకండు, నీ తల్లి మరొద్దది. శివుడి వరంతో జన్మించిన నీకు కోటి కోటి వందనాలు, శతకోటి వందనాలు. మరణాన్ని జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు భక్త మార్కండేయుడా. జై మార్కండేయ, జై జై మార్కండేయ. యముని ఎదిరించిన వాడా, శివలింగం ఆమారిన వాడా, ఓ మార్కండేయుడా. జై మార్కండేయ, జై జై మార్కండేయ. జమ్ని ఎదిరించిన వాడా, శివలింగం అమరిన వాడా, ఓ మార్కండేయు. జై మార్కండేయ. హరి హరి నారాయణ, హరి హరి నారాయణ హరి హరి. నారాయణ. స్వాగతం స్వాగతం. పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. తెల్లవారక ముందే పల్లె లేచింది, మా మామూలూరు పల్లె లేచింది. పద్మశాలీల పలకరింపులు మన కమ్యూనిటీ హాల్లో వేలాడి. రారండోయ్ రారండి, రారండోయ్ రారండి. ఓ ఓ ఓ ఓ. భోగి మంటల కాంతితో భోగ భాగ్యాల సంక్రాంతిరో, ఆడపడుచుల రంగు రంగుల రంగపల్లుల సంక్రాంతి రోజు వచ్చింది. తొక్కిల్లో తొక్కిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. పద్మశాలీల ముగ్గులు మన మామునూరు, పద్మశాలీల ముగ్గులు. గొప్పిల్లు గొప్పిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. జై పద్మశాలి, ఓ జై జై పద్మశాలి. ఓ స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. భోగి మంటల కాంతితో భోగ భాగ్యాల సంక్రాంతిరో, ఆడపడుచుల రంగు రంగుల రంగవల్లుల సంక్రాంతి రోజు వచ్చింది. గొప్పిల్లో గొప్పిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. జై పద్మ
పద్మశాలి ఓ జై జై పద్మశాలి ఓ స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం 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 పద్మశాలి కుల బంధువులకు స్వాగతం 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 పద్మశాలి కుల బంధువులకు స్వాగతం ముందే పల్లె లేచింది మా మామునూరు పల్లె లేచింది భోగి మంటల కాంతితో భోగ భాగ్యాల సంక్రాంతిరో ఆడపడుచుల రంగురంగుల ముగ్గులోలికే సంక్రాంతి రోజు వచ్చింది గొప్పిల్లో గొప్పిల్లు సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది పద్మశాలీల ముగ్గులు మన మామునూరు పద్మశాలీల ముగ్గులు గొబ్బిల్లో గొబ్బిల్లు సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది జై పద్మశాలి జై జై పద్మశాలి స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం జై పద్మశాలి జై జై పద్మశాలి స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం శివశంకర అభయంకర అభయంకర మరణాన్ని జయించిన మార్కండేయుడా నీవు చిరంజీవుడవు భక్త మార్కండేయుడా మరణాన్ని జయించిన మార్కండేయుడా నీవు చిరంజీవుడవు భక్త మార్కండేయుడా మహాశివంశంలో జన్మించిన వాడా నీకు కోటి కోటి వందనాలు శతకోటి వందనాలు జై మార్కండేయ జై జై మార్కండేయ
రంగమ్మ మారినవాడా ఓ మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ నారాయణ హరి హరి నారాయణ ఓ హరి హరి నారాయణ హరి హరి నారాయణ వేద్దాం డింగ్ 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 రంగు రంగుల ముగ్గులు వేద్దాం ముగ్గులు వేద్దాం ముగ్గులు వేద్దాం డింగ్ 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 సంక్రాంతి పండుగలో ముగ్గులు డింగ్ 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 హరిదాసు కీర్తనలు చూడు గంగిరెద్దుల సైగలు చూడు వేద్దాం డింగ్ 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 రంగులు వేద్దాం సంక్రాంతి ముగ్గులు వేద్దాం గాలి పటాల ఆటలు చూడు ఆడపడు చూల ముగ్గులు చూడు కోల నడుమ గొబ్బెలు చూడు అందమైన ముగ్గులు చూడు సంక్రాంతి రంగులు వేద్దాం అందమైన ముగ్గులు వేద్దాం హరి హరి నారాయణ హరి హరి నారాయణ వేద్దాం డింగ్ 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 రంగులు రంగుల ముగ్గులు వేద్దాం ముగ్గులు వేద్దాం డింగ్ 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 బట ముగ్గు కనువిందు చేసిన చూడు రంగుల హరివిల్లు వైద జల్లులు డింగ్ 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 అందమైన ముగ్గు ముగ్గు కనువిందు చేసిన చూడు రంగుల హరివిల్లు వైద జల్లును డింగ్ 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 అంతి ముందట ముగ్గు కనువిందు చేసిన చూడు రంగుల హరివిల్లు వైద జల్లును డింగ్ 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 అందమైన ముగ్గులు చూడు రంగులు వేద్దాం ముగ్గులు వేద్దాం ఓ హరి హరి నారాయణ హరి హరి నారాయణ ఓ వేద్దాం ఇంటి ముందట ముగ్గు స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం తెల్లవారక ముందే పల్లె లేచింది, మా మామునూరు పల్లె లేచింది.
భోగి మంటల కాంతితో భోగ భాగ్యాల సంక్రాంతిరో ఆడపడుచుల రంగు రంగుల ముగ్గులోలికే సంక్రాంతి రోజు వచ్చింది. గొబ్బిల్లో గొబ్బిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. పద్మశాలీల ముగ్గులు మన మామునూరు పద్మశాలీల ముగ్గులు. గొబ్బిల్లో గొబ్బిల్లు సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. జై పద్మశాలి, జై జై పద్మశాలి. స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. స్వాగతం స్వాగతం పద్మశాలి కుల బంధువులకు స్వాగతం. వేద్దాం ముగ్గు వేద్దాం, వేద్దాం డింగ్ డింగ్ డింగ్. రంగులు రంగుల ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం. ముగ్గులు వేద్దాం డింగ్ డింగ్ డింగ్. సంక్రాంతి పండుగలో ముగ్గులు డింగు డింగు డింగు. హరిదాసు కీర్తనలు చూడు, గంగిరెద్దుల సైగలు చూడు. వేద్దాం డింగ్ డింగ్ డింగ్, రంగులు వేద్దాం, సంక్రాంతి ముగ్గులు వేద్దాం. గాలిపటాల ఆటలు చూడు, ఆడపడుచుల ముగ్గులు చూడు. ముగ్గుల నడుమ గొబ్బిళ్ళు చూడు, అందమైన ముగ్గులు చూడు. రంగులు వేద్దాం డింగు డింగు డింగు. రంగులు వెంగుల ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం, ముగ్గులు వేద్దాం. జై జై మార్కండే జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు. గొప్ప మార్కండేయుడా, మరణాన్ని జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు. భక్త మార్కండేయుడా, మహర్షి వంశంలో జన్మించిన వాడా, నీకు కోటి కోటి వందనాలు, శతకోటి వందనాలు. జై మార్కండేయ, జై 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 మార్కండేయ, జై జై. నీ తండ్రి మృకండు
తల్లి మరొద్దది. శివుని వరంతో జన్మించిన నీకు కోటి కోటి వందనాలు, శతకోటి వందనాలు. మరణాన్ని జయించిన మార్కండేయుడా, నీవు చిరంజీవుడవు భక్త మార్కండేయుడా. జై మార్కండేయ, జై జై మార్కండేయ. యముని ఎదిరించిన వాడా, శివలింగం మారిన వాడా, ఓ మార్కండేయుడా. జై మార్కండేయ, జై జై మార్కండేయ. జన్ని ఎదిరించిన వాడా, శివలింగం అమరిన వాడా, ఓ మార్కండేయు. జై మార్కండేయ. భూమిని అలంకరించడం అంటే భూమాతను అలంకరించడం అన్నమాట. భూమాతని మనం శుద్ధంగా అలంకరించుకున్న తర్వాత ఒక భూదేవిని మనం ఆరాధించాలి. అందుకే మన పెద్ద ఏం చేస్తారు, ముగ్గురు దొక్కదంటారు. ఏంటంటే ఆ ముగ్గు వలన దొక్కదండు మనలో ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి అంచులో నేపథ్యం బయటకు పోకుండా ఉండడం. ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఇంటి ముందు మనం ముగ్గు అలా. తర్వాత మనం అందరూ వేస్తాంటాం ఏంటి, లైన్లో ముగ్గులు వేస్తాంటాం, చక్రాల ముగ్గులు వేస్తాంటాం. లైన్లో ముగ్గుల వల్ల నేపథ్యం ఉంది. లైన్లో ముగ్గులు అంటే ఏం చేస్తారంటారు, అడ్డగీతలు నిలుగీతలు వేస్తాంటారు. దాని ఒక నేపథ్యం ఉంది. అంటే ఈ అడ్డగీతలు నిలుగీతలు ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో ఒక శుభకార్యం మాత్రం జ్ఞానం చేసుకుంటాం. తర్వాత చక్ర ముగ్గులు వేస్తాంటాం. చక్ర ముగ్గులు ఎందుకు వేస్తారంటే అంటే మనకు దుష్ట శక్తులన్నిటి కూడా మనం ఇంట్లో రాకుండా ఉండడానికి కూడా అవి వేయడానికి జరుగుతుంటాయి. అలంకరించుకొని మనం మనతో భారతి గారు మన పద్మశాలి కుల బంధువులందరూ ఒక చోటుగా ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరం. ఉద్దేశం ఏంటిదంటే మన బంధువులందరూ ఐకమత్యంగా కష్ట సుఖాలలో కలిసి ఉండాలనే ముఖ్య ఉద్దేశము. మన కమిటీ హాల్ కూడా ఎంతో చక్కగా పడుతున్నది. ఇప్పుడు దానికి కష్టపడ్డ సేవా కమిటీ సభ్యులకు, కుల పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఒకప్పుడు మన పద్మశాలి వైభవం మామూలు నలుమూలల వెలువడిందని అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ రాజకీయ వారు కానీ, ఊరుగొండ శేఖరయ్య గారు కానీ, సాంబారి మన కులభయ్య గారు కానీ, మన కట్టుబాటును ఎంతో వైభవంగా ముందుకు తీసుకుపోయారు. అలాగే ఇప్పుడున్న తరము మన
మంద రామచంద్ర గారు కానీ, సాంబార్ భిక్షపతి గారు కానీ, సాంబార్ ప్రభాకర్ గారు కానీ, ప్రతి ఒక్కరు మన కొండి సుధాకర్ గారు కానీ, ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఉన్న వారందరికీ మాకు సహకారం చేసినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకొని మనము అందరము ఒక సమాజానికి మనం కట్టు బట్ట అంటే మనతోనే స్టార్ట్ అయింది. కట్టు బట్ట అంటే మన సాంప్రదాయం అది. ఇలా ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో వేల కోట్ల ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కానీ వెనకట పద్మశాలి నేత అని తీసుకునేది. ఆ కట్టు బట్ట మనిషికి ఇచ్చింది మన పద్మశాలి. దానికి ఎంతో మనం గౌరవపడాలి. జై పద్మశాలి. జై మార్కండేయ. పద్మశాలి బంధువులందరికీ పేరు పేరున ఈ సేవా కమిటీ పిల్లలు వచ్చిన వెంటనే వచ్చి ఉగ్రపుడిలో పాల్గొన్నందుకు మహిళలందరికీ నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా పెద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు బహుమతి ఇవ్వాలనేది కమిటీ యొక్క ఆలోచన. కాబట్టి ఫస్ట్ నుండి మేము పిలుస్తుంటాం. దయచేసి వచ్చి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా వచ్చి వాళ్ళకి బహుమతి అందజేయగలరు. ఊరుగొండ రమ్మ, వైభవ్ రమేష్ గారు వచ్చి షీల్డ్ తీసుకోగలరని కోరుతున్నాం. గారు బొమ్మలు ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాం.
ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందు కూడా మన వాళ్ళు ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళు మంచి ర్యాంక్లోనే వాళ్ళు పాస్ అయిన వాళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా పెట్టుకున్నప్పుడు పెట్టుకొని వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంకొకటి ఇటువంటి కార్యక్రమాలతో పాటు మొదటి నుండి మనం ఎంతమంది అయితే ఎన్ని కడపలు మన గ్రామంలో అటువంటి ఎన్ని కడపలు ఉన్నా మంచి జరిగినా చెడు జరిగినా ప్రతి ఒక్కరు అందులో పాలు పంచుకోవాలని ముఖ్యంగా పదే పదే మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. సంఘం 1995లో సంఘం ఏర్పడ్డారు. చాలా గొప్పగా 95లో ఏర్పాటు చేసుకొని 2007లో స్థల సేకరణ చేసుకున్నాం. మనం స్థల సేకరణ చేసుకున్న తర్వాత మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రాపోలు ఆనంద భాస్కర్ వారి దగ్గరికి గంటా నరేందర్ రెడ్డి జడ్పీటీసీ గారు, మన ఊరుకుంట నాగేశ్వరరావు గారు మరియు నేను అక్కడికి 1-2 సార్లు వెళ్ళి బిల్డింగ్ కొరకు కమ్యూనిటీ హాల్ కావాలి సార్ మాకు చెప్తే వారు ఎంతో సంతోషించి 2013లో ఇక్కడ మనకి సంఘం భవనము నిర్మాణం జరిగింది. అలాగే శ్మశాన వాటిక కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. మనం ఎప్పుడూ అతన్ని మర్చిపోవద్దు. ఇంతవరకు మనము సార్ పేరు మీద ఆనంద భాస్కర్ గారి పేరు మీద మనం ఇక్కడ శిలాఫలకం పెట్టలేదు. త్వరలోనే అభివృద్ధి కమిటీ వారికి చెప్పి పేరు రాయించి శిలాఫలకం పెట్టిస్తాం. కుల బాంధవులకు మరియు పెద్దలకు నా యొక్క శుభాకాంక్షలు. మా సంఘ వారికి ఏ జరిగినా ఎప్పుడైనా కూడా కలిసిమెలిసి ఉండాలని, ఒకరికొకరు సహకారం అందించుకొని మంచి కలిసిమెలిసిగా ఉండి ప్రగతి పథంలోకి నడవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. రెండు నిమిషాలు పద్మశాలి కుల బంధువులకు, పెద్దలకి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నమస్కారం. మనము ఈరోజు అన్ని సంఘాలలో అందరూ ఐక్యమై వాళ్ళ హక్కులకు, వాళ్ళ మంచి చెడులకు అన్నింటినీ కూడా వాళ్ళు ఇంతకుముందు అన్ని సహకరించుకుంటారు. కానీ మన పద్మశాలి సంఘం అంటే ఇప్పటి వరకు కలిసి కట్టి చేసిన దానికి కిషోర్ కానీ, మన వేణు గారు కానీ, రాజు గారు కానీ మధ్య స్పందించారు. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు, వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇలాగే ఇప్పుడు కూడా మన పద్మశాలి సంఘం అంటే మన ఊళ్ళో ఒక పేరు ఉండాలి. దీనికి ఏంటంటే ఎవరు చూసిన వారి పద్మశాలి సంఘమా, ఇంత పెద్ద సంఘమా, ఇంతమంది ఉన్నారు అన్నట్టు ఉండాలి. మీరు చేసినందుకు ఏ సహాయమైనా కూడా మేము అందించేందుకు ముందుంటామని తెలియపరుస్తున్నాం. నమస్తే. తీసుకెళ్ళడానికి మన పెద్దలను కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కొండ సుధాకర్ గారు రావాల్సింది. 2 నిమిషాలు మాట్లాడు.
2 నిమిషాలు మాట్లాడాలి. సంఘాన్ని మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటామో ఆ సంఘం మనల్ని కాపాడుకుంటాం. అంటే తేనె తీగలు ఏ విధంగా కలిసికట్టుగా ఒకరి మీద దాడి చేస్తే ఏ విధంగా కలిసికట్టుగా పోరాడుతాయో ఆ పోరాట పట్టణమే సంఘం. ఈరోజు సేవా సంఘం పద్మశాలి సేవా సంఘం మామూలు ఈరోజు అన్ని కార్యక్రమాలు ఎప్పటి ఎవరికి ఏమో అవతారనేది కూడా మర్చిపోయే సందర్భాన్ని గుర్తు చేసుకొని మనందరం వచ్చినట్టు అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఆ విధంగా కలుపుకొని పోవడం అనేది కూడా ఇక్కడ ఈ సంఘం తరపున అంటే సేవ అభివృద్ధి సంఘం తరపున చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా ముందు మన సంఘం పద్మశాలి సంఘం తరపున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతుంది. మనం అలాంటి కార్యక్రమాలు మర్చిపోయాం. అలాంటి కార్యక్రమాలు కూడా ఒక విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయాల్సిందిగా ఈ సంఘాన్ని సేవా సంఘాన్ని కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించాలని ముందు అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం చేయబోయేటువంటి అన్ని పనులకు చేతోడు వాడకుండా పెద్దలు సూచనలు ఇస్తూ ముందుకు జరుగుతారని ఆకాంక్షిస్తూ